అందరి యొక్క కష్టార్జితంతో ప్రజలు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని అవకాశం ఇచ్చింది. అవకాశం వచ్చిన తర్వాత, ప్రజలు ఇచ్చిన తర్వాత ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారిని యావత్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ప్రజలు, నాయకుల సాక్షిగా మరి ఆ రోజు సోనియా గాంధీ గారి నాయకత్వంతో పాటు ఖార్గే గారు, ప్రియాంక గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు ప్రధానంగా మరి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారిని డిక్లేర్ చేసిన తర్వాత, ప్రమాణ స్వీకారం తర్వాత రాష్ట్రంలో 10 ఏళ్ల పాలనలో స్వేచ్ఛ, స్వతంత్రం, స్వేచ్ఛ అనే మాటకు, స్వేచ్ఛ అనే పదానికి, స్వేచ్ఛ జీవితానికి, స్వేచ్ఛ అనే దానికి ఎప్పుడప్పుడు ఆనాటి టీఆర్ఎస్ గవర్నమెంట్ మరి అడ్డుదారులతో వచ్చిన మనందరూ తెలిసింది. 10 సంవత్సరాలలో ప్రజలు పూర్తి స్థాయిలో ఆశించినట్టుగా ఆనాటి టీఆర్ఎస్ గవర్నమెంట్ పనిచేయలేదు కాబట్టి మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఇవ్వాలనే ఉద్దేశంతో తెలంగాణ ఇచ్చిన తర్వాత స్టెప్ బై స్టెప్గా గతంలో పోయిన ప్రభుత్వంలో ఉన్న లోపాలను, అందులో ప్రధానంగా స్వేచ్ఛ, పత్రికా స్వేచ్ఛ అనుకోని, ప్రజల అవసరాలు, హక్కులు మాట్లాడే స్వేచ్ఛ అనుకోండి, యువకుల స్వేచ్ఛ అనుకోండి, ఇవన్నీ యావత్ తెలంగాణలో స్వేచ్ఛగా ఒక ఇందిరా పార్కు, ఒక కలెక్టర్ ఆఫీస్ దగ్గరలో కూర్చొని చెప్పుకునే అవకాశం లేని పరిపాలన టీఆర్ఎస్లో జరిగింది. అది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి గారితో పాటు ఎంటైర్ క్యాబినెట్ మినిస్టర్లు అందరూ కూడా ముందు ఆ స్వేచ్ఛ, పత్రికలకు స్వేచ్ఛ ఇచ్చేది, ఇందిరా పార్క్ పూర్తిగా స్వేచ్ఛ ఇచ్చేసి, ఎవరంటే వాళ్ళు పోయి వాళ్ళ డిమాండ్స్ మీద అక్కడ ధర్నాలు చేసుకునే స్వేచ్ఛ ఇచ్చింది, జిల్లాలో కలెక్టర్ ఆఫీసుల దగ్గర పూర్తిగా స్వేచ్ఛ ఇచ్చింది, ఎవరైనా వాళ్ళకి సమస్య వస్తే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి జిల్లా కలెక్టర్లను కలుసుకునే స్వేచ్ఛ ఇచ్చింది, సెక్రటేరియట్లో మీడియా అందరూ పోయి ఏం జరుగుతుంది ఏంది అని తెలుసుకునే స్వేచ్ఛ ఇచ్చింది, రోడ్డు మీద సెక్రటేరియట్ రోడ్డు మీద ఉన్న జర్నలిస్టులకు సెక్రటేరియట్లో పోయి అధికారులకు ఏం జరుగుతుంది మంత్రులను కలిసే స్వేచ్ఛ ఇచ్చింది. చాలా ముఖ్యమైన అంశం. తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఇది మొదటి సక్సెస్ఫుల్ ఈ ప్రభుత్వంలో ఫస్ట్ అది మేజర్. సరే, దాని తర్వాత ఆ రోజు పథకాలు ఏదో అనుకున్నారో, ఉచిత బస్సు కానివ్వండి, 200 యూనిట్లకు సంబంధించి కానివ్వండి, 2 లక్షల రుణమాఫీ, సరే 90% అయితే అయిపోయింది, 10% కాలేదు అని అంటున్నారు. అది కూడా కొంత పెండింగ్ ఉంది. 19 మర్చిపోతారు ఎవరైనా, కానిది ఆ 10% పరిచయం చేస్తున్నారు. 90 ఇచ్చింది ఎటువైంది. ముఖ్యమంత్రి గారు యూనివర్సిటీలకు సంబంధించిన అధికార వెనక్కి మళ్ళీ తెలంగాణకు వచ్చేటట్టు చేసేసారు. విచిత్రం ఏంటంటే ముఖ్యమంత్రి హోదాలని ఆయన పర్యటన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి గారి పర్యటనను ఏదో కారణం చూపించి ఆపేసారు.
అంటే తెలంగాణ ముఖ్యమంత్రి అమెరికా కొత్తగా పోతుందా? ఆయన కొత్తగా పోతలేడు కదా. బీసీసీ కాక ముందు పోయాడు. బీసీసీ అని జనరల్గా అమెరికా అంటే మామూలే కదా, అందరూ పోతున్నారు వస్తున్నారు. ఇప్పుడు ఎందుకు ఆపాల్సి వచ్చింది? ఎందుకు ఆపాల్సి వచ్చింది? అంత ఆపాల్సిన అవసరం బీజేపీ పార్టీకి ఎందుకు వచ్చింది? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అమెరికా టూర్ను ఆపాల్సిన అవసరం బీజేపీ కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు వచ్చింది? అంత ఎమర్జెన్సీ ఏంటిది ఆపడానికి? దీని మీద విశ్లేషించాలి, దీని మీద ఆలోచన చేయాలి, విశ్లేషించాలి, చర్చ జరగాలి. దీని మీద సరే వాళ్ళు ఈటల రాజేందర్ ఏదో మాట్లాడింది, ఏది అక్కడ ఎవరో ఈ దేశానికి వ్యతిరేకంగా మాట్లాడిన ఒక వ్యక్తి కలవడానికి పోతున్నాడు అని, అందుకోసమే ఆపాల్సి వచ్చిందని ఈటల రాజేందర్ ఎంపీ ఈయన ఎంపీ ఈటల రాజేందర్ గారు, ఇంకా ఇంకొక ఎంపీ అరవింద్ గారు, ఇద్దరు ఎంపీలు కూడా బీజేపీ ఎంపీలు ఇద్దరు మీడియాలో మాట్లాడారు. ఈయన ముఖ్యమంత్రి ఇప్పుడు అట్లా అనుకుంటే ప్రధానమంత్రి మోడీ గారు కొన్ని సంవత్సరాల క్రితం అనుకుంటా ప్రధానమంత్రి హోదాలో వితౌట్ ఇన్ఫర్మేషన్ ఇండియాకి సంబంధించిన ఇంటెలిజెన్స్ కానీ ఎక్కడ కూడా తెలియదు, సడన్గా అమెరికా టూర్ నుంచి ప్రధానమంత్రి మోడీ గారు భారతదేశానికి వస్తున్న క్రమంలో అప్పుడు పాకిస్తాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ వాళ్ళ ఇంట్లో ఆయన బర్త్డే ఉందని సడన్ గా ల్యాండింగ్ అయ్యింది. జనరల్ గా మీరు గమనించాలి, తెలంగాణ ప్రజలు కూడా, యువతి యువకులు, స్టూడెంట్స్ కానీ అందరూ గమనించాలి, మీడియా గమనించాలి. ప్రధానమంత్రి గారు మోడీ గారు జనరల్ గా ప్రోటోకాల్ ఎట్లుంటుంది, ఆయన బెడ్రూమ్ లో నుంచి బాత్రూమ్ లో పోయిన కూడా బాత్రూమ్ చెకింగ్ ఉంటుంది. ఆయన బెడ్రూమ్ నుంచి ఆఫీస్ రూమ్ పోయినా చెకింగ్ ఉంటుంది. అది ప్రధానమంత్రికి ఉంటుంది, ముఖ్యమంత్రికి ఉంటుంది. ఇది ఆ పోస్టుకు ఉన్న జాగ్రత్తలు. అంటే బెడ్రూమ్ లో నుంచి ఆఫీస్ రూమ్ లోకి పోయే ప్రధానమంత్రి ఇంత ఈ పక్కకి ఉన్న ఇంత చెకింగ్ ఉన్న ప్రధానమంత్రి ప్రోటోకాల్ డైరెక్ట్ గా అమెరికా నుంచి భారతదేశానికి వస్తూ అతను ఫ్లైట్ పాకిస్తాన్ లో దిగి పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ఇంటికి పోయి బర్త్డే విషయం చెప్పి